వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం అవుతున్నటువంటి ఫ్లాష్ న్యూస్. పాక్సో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసుని హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. అయితే ముందస్తు బెయిల్పై తుది నిర్ణయం వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ ఇంటరిం ప్రొటెక్షన్ కల్పించాలి అంటూ భగీరథ్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ అంశం మీద విచారణని ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ఇంటరిం బెయిల్కి సంబంధించి రేపటికి వాయిదా వేసింది. అండ్ విచారణ సందర్భంగా బాధితురాలు వయసుకి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారాయి. గతంలో నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు 2021లో ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదే యువతిని మేజర్గా పేర్కొంటూ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని భగీరథ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధితురాలు పుట్టిన తేదీ వివరాలు, గత కేసు రికార్డుల మీద సమగ్ర విచారణ జరపాలి అంటూ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఇక భగీరథ్ తరఫున న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ నగరంలో పోస్టర్లు వేస్తూ రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు, అరెస్టు భయం అనేది ఉంది, బాధితురాలు మైనర్ కాదు అని వివరించారు. మరోవైపు ఈ కేసు రాజకీయంగా న్యాయపరంగా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అంటే పాక్సో సెక్షన్స్ పెట్టిన వెంటనే ముందు అరెస్ట్ చేయాలి, నోటీసులు ఇవ్వడం కాదు, అందులో వాళ్ళ మేనమాకు నోటీసు ఇచ్చారు అని చెప్పి విమర్శలు బయట వినిపిస్తున్నాయి. అయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు అందరికీ తెలిసినటువంటిదే, కొత్తగా అందులో ఏం చెప్పక్కర్లేదు. అండ్ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి ఆ లిస్టులో, అలాగే పాపం వీళ్ళకి రేషన్ కార్డు కూడా ఉండింది, ఆ రేషన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే బోనఫైడ్ స్కూల్కి సంబంధించినటువంటిది, అలాగే ఫెర్నాండైజ్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ఇష్యూ చేసినటువంటిది కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినది కావచ్చు, ఇలాగ చాలా డిఫరెంట్. సో ఒక పేర్లు కూడా మళ్ళీ సదరు యువతకి సంబంధించి పేర్లు కూడా డిఫరెంట్ నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఈ సోషల్ మీడియాలో ట్రయల్స్ మీద పోలీసులు చాలా సీరియస్గా అసహనం వ్యక్తం చేస్తున్నారట, యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. బట్ ఇప్పుడు కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కోర్టు కూడా నమ్మింది ఏంటి, ఈ డిఫరెన్సియేషన్స్ ఏంటి అనేది నమ్మింది. సో ఇక్కడ ఒక చిన్నపాటి ఎలిబి లభించినట్టుగా భావించాలి దీంట్లో. అది కూడా అంత ఈజీగా అయితే డెఫినెట్గా కాదు. బికాస్ ఈ పుట్టిన తేదీల వివరాలు, గత కేసు రికార్డ్స్ ఏవైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో 2021 సంవత్సరంలో, అప్పటికే మేజర్ అని దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి దాని మీద కూడా విచారణ జరపాలి. అయితే ఇక్కడ మేజర్ ర్యాష్ డ్రైవింగ్ కేసుకి అప్పటికి 15 ఏళ్ళు అని అన్నారు, 2021కే 15 ఏళ్ళు అన్నారు. సో 2021కే 15 ఏళ్ళు అంటే ఇప్పుడు 26లో ఉన్నాం. సో 15 ప్లస్ ఇంకొక 5 వేసుకుందాం, పని 5 ఏళ్ళు అయింది. సో 20 సంవత్సరాలు అయినట్టు. అంటే ఖచ్చితంగా మేజరే, మైనర్ అయితే కాదు. సో పోలీసుల ఛార్జ్ షీట్లోనూ అదే ఉంది. ఓటర్ ఐడిలో అయితే ఏకంగా 23 ఏళ్ళు అనేసారు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? అది కూడా డైరెక్ట్ గవర్నమెంట్ పోర్టల్ నుంచి చూసినటువంటిదే, మరి దాంట్లో కూడా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఫస్ట్ దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, పూర్తిగా సమగ్ర విచారణ దాని మీద చెయ్యండి అని చెప్పి కోర్టు వారే చెప్పడం జరిగింది. సో రేపొద్దున్న ఈ ఇంటరిం బెయిల్కి సంబంధించినటువంటి విచారణ రేపు జరుగుతుంది. అలాగే పూర్తి స్థాయిలో బెయిల్ అండ్ క్వాష్ అయ్యేటువంటి అవకాశాలు దీనికి సంబంధించి ఇంకొక 5 రోజుల పాటు వాయిదా వేసింది. అంటే మళ్ళీ ఒక 20వ తేదీ ఆ మూమెంట్కి దీని మీద ఇంకో అప్డేట్ రావచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.